హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ కేబినెట్ భేటీ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నేడే కేబినెట్ కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక కీలక నిర్ణయాలకు వేదిక కాబోతోంది నేటి కేబినెట్ సమావేశము. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం పనుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, వివిధ సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ఏడాది పాలనపై లోతైన సమీక్ష జరగనుంది. రాష్ట్ర ప్రజలు ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాల కోసం అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమైన ఎజెండాలు మరియు సమగ్ర విశ్లేషణ. రాజధాని అమరావతి నిర్మాణము, ప్రగతి పథంలో ప్రయాణము. చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అమరావతి నిర్మాణం పనులను తిరిగి గాడిలో పెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పరిపాలన నగరంలో కీలకమైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ టవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియపై కేబినెట్ చర్చించనుందనమాట. ఈ టవర్‌తో పాటుగా వివిధ ప్రభుత్వ శాఖలు అధిపతులతో, అలాగే కార్యాలయాల హెచ్ఓడి కోసం నిర్మించ తలపెట్టినటువంటి 4 టవర్ల టెండర్ల ఆమోదం తెలిపే అంశం కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు దీనిపైన. ఈ నిర్మాణాలు పూర్తయితే పరిపాలన మరింత సులభతరం అవుతుందనైతే ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రెండో దశ విస్తరణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరాన్ని దశలవారీగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా రెండో దశలో సుమారు 44 వేల ఎకరాల భూమిని సేకరించే ప్రతిపాదనను కేబినెట్‌లో లోతుగా చర్చించనుంది. ఈ భూ సేకరణ ద్వారా భవిష్యత్తులో నగరం విస్తరించడానికి కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. ఇక మూడోది అంతర్జాతీయ ప్రయాణాలతో మౌలిక సదుపాయాలు. అంతర్జాతీయ విమానాశ్రయాలు అమరావతిని ప్రపంచంతో అనుసంధానించేందుకు, పర్యాటక వాణిజ్య రంగాలను ప్రోత్సహించేందుకు సుమారుగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయము నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందనైతే అంచనా. అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి సుమారుగా 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదనకు అయితే ఆమోదం లభించే అవకాశం ఉంది. స్పోర్ట్స్ స్మార్ట్ ఇండస్ట్రియల్స్ కారిడార్ పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరొక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించి అమరావతిని ఒక పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వం లక్ష్యం. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అభివృద్ధికి చేయూత. రాష్ట్రంలోని విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలపై కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. పారదర్శక విధానంలో ఈ కేటాయింపులు ఉంటాయనైతే తెలుస్తోంది. ఇకపోతే సంక్షేమ పథకాల అమలు, తల్లికి వందనం నిధులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు అవసరమైనటువంటి నిధులు విడుదలపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించాలనే ప్రభుత్వ ఉద్దేశం. కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేక సమీక్ష. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజా స్పందన వంటి అంశాలపై కేబినెట్ ప్రత్యేకంగా సమీక్షించనుంది. భవిష్యత్ కార్యాచరణ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఈ కేబినెట్‌లో ప్రధానంగా సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గతిని నిర్దేశించనున్నాయి. ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణము, పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమ పథకాల పటిష్టం అమలు దిశగా అయితే ప్రభుత్వం దృఢమైన అడుగులు వేయనుందని స్పష్టమవుతోంది. సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటన కోసం అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా క్యాపిటల్
కొన్ని లక్షల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం చేస్తున్న ఈ నేపథ్యంలో ఉద్యోగ పెన్షన్‌లకు అత్యవసరమైనటువంటి పెండింగ్ బకాయిలను, అలాగే టైమ్ టు టైమ్ డీఏలను కూడా విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు.